రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం మోదీ నియంతృత్వానికి పరాకాష్ఠని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ఈ చర్యతో మోదీ అసలు స్వరూపం బయట వచ్చిందన్నారు. నల్గొండ జిల్లా వేదికగా కేంద్రంపై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మోదీ పాలనలో దేశానికి చీకటి రోజులు అలుముకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాలు అణచివేత కేంద్రం ఎంచుకున్న మార్గం కనిపిస్తుందని ఆయన దుయ్యబట్టారు. వాళ్ళ లోక సంస్థలుగా మార్చుకొని, వారి పార్టీ అనుబంధ సంస్థలుగా మార్చుకొని ఇతర పక్షాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పెట్టడం, ప్రభుత్వానికి కూడా ఒకటే ప్రయత్నం చేయడం, ఆ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయడం అనే దుర్మార్గాలు చూస్తున్నాం. మరొక వైపు గవర్నర్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధికి ఆటంకాలు కలిగించే పద్ధతిలో చేస్తున్న వాటిని చూస్తున్నాం. ఇవాళ రాజీవ్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేయడం అనేది దానికి పరాకాష్ఠగా రాహుల్ గాంధీ గారిని ఈరోజు డిస్క్వాలిఫై చేయడం అనేది మోడీ పరిపాలన దుర్మార్గానికి పరాకాష్ఠగా మనం చూడవచ్చు. రాజకీయ ఆరోపణలు వాళ్ళు చేసినంత దుర్మార్గంగా, బీజేపీ చేసినంత దుర్మార్గంగా ఎవరు కూడా చేయలేదు ఈ దేశంలో. గాంధీ నెహ్రూల పైన కూడా చాలా దుర్మార్గమైన ప్రచారాలు చేసి ఒక సోషల్ మీడియాకు ఒక దుర్మార్గమైన యూనివర్సిటీని స్థాపించారు.